తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ సమీపంలోని పాండురంగాపురం శ్రీ పాండురంగస్వామివారి ఆలయంలో భక్తి పారవస్యం నెలకొంది. శ్రీమతి సింగరాజు ఉమశ్రీగారి శ్రీ లలితా సప్తస్వరములు శిష్యబృందం ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలను ఘనంగా ఆలపించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ దేముడుగారి సహకారంతో నిర్వహించిన ఈ భక్తి సంగీత కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులు పాల్గొని హరిగోవింద మా అన్నమయ్య అనే భావంతో అన్నమయ్య కీర్తనలను భక్తి శ్రద్ధలతో గానమం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణమంతా భక్తిగానామృతంతో మారుమోగగా కార్యక్రమానికి హాజరైన భక్తులు సంగీత సేవను ప్రశంసించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా అన్నమయ్య కీర్తనల ద్వారా భక్తిభావాన్ని ప్రజల్లో మరింత పెంపొందించాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని పలువురు ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సింగరాజు ఉమశ్రీ. నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. ఇంతటి అవకాశం గురువు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా నేను వినియోగించుకుంటూ అన్నమయ్య శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి అన్నమాచార్య సంకీర్తనలన్నీ సంచారం చేయాలనే ఉద్దేశంతో మేము ఋషికొండలో చేశామండి. 185 మంది పైగా. అలాగే సింహాచలంలో చేశామండి. మొత్తానికి చాలా మంది ఇలా నా వంతుగా నా వెనకాల ఉంటూ మేమందరం వాలంటరీగానే చేస్తున్నానండి ఇదంతా కూడా కార్యక్రమాన్ని. అలాగే కనక మహాలక్ష్మి గుడిలో కూడా మేము చేయటం జరిగిందండి. అలాగే ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా చేయటం జరిగింది. ఇప్పుడు మనము ఈ శ్రీ పాండురంగ కోవెలలో మన తొలి ఏకాదశి సందర్భంగా ఈవో గారు పిలవటంతో దేవుడు గారు చేయమనటంతో వారి సహకారంతో మేము చేయటం జరుగుతుందండి. అందరి నోట హరి గోవింద అన్నమయ్య అనే సంచారం చేయాలన్న ఉద్దేశంతో భావంతో లోక కళ్యాణార్థం మేము ఇలా కలో స్మరణాన్ముక్తి అని మోక్షానికి గానమే శరణ్యం నామమే శరణ్యం అన్న ఉద్దేశంతో మేము ఇది సంకల్పంగా తీసుకుని ఇంకా 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 అవకాశాలు మాకు అందరూ కల్పిస్తే ఖచ్చితంగా మేము కోవేలకు అన్ని వచ్చి మేము ఇలా గానం చేస్తామండి. మేము ఎంబీబీ సిటీ నుంచి వచ్చామండి. నా పేరు సుశీల. 100 మందికి ఆవిడ ట్రైనింగ్ ఇచ్చి 30 పాటలతో ట్రైనింగ్ ఇచ్చి ఇంతవరకు ఎంత బాగా చేస్తున్నారంటే నా ఆశ నెరవేరింది. నేను పాండురంగుడికి 40 సంవత్సరాల సేవ చేస్తున్నందుకు, ఆయన నాకు దైవం అనుకున్నందుకు తన మాట మీద వచ్చి ఇక్కడ పాండురంగుడి గుడిలో పాడిందండి. నమస్కారం, నా పేరు శారద. మా బొమ్మశ్రీ మేడం దగ్గర మేము అందరం కూడా రెండేళ్ల నుంచి మేము అందరం నేర్చుకుంటున్నాము. యద్భావం తద్భావతి అంటే ఒక మంచి సంకల్పం మనం చేయాలనుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అనే దానికి నిదర్శనం ఈ రోజు తొలి ఏకాదశి రోజున మేమందరం కూడా ఇక్కడ ఈ ఆలయంలో పాడటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. మొదట మేము తర్వాత పాడదాం అనుకున్నాము, కానీ ఈవో గారు మాకు ఫోన్ చేసి అమ్మ ఈ రోజు ఏకాదశి, ఈ రోజు సాయంకాలం మంచి రోజు, ప్రొద్దునంతా భగవంతుడికి అనేక రకాల పూజలు జరుగుతాయి, సాయంకాలం మీరందరూ వచ్చి పాడితే చాలా బాగుంటుందని చెప్పి నిజంగా అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది అనేది మాకు ఈ రోజున నిదర్శనం కనిపించింది. మేము తర్వాత పాడదాం అనుకున్నది ఏకాదశి రోజున, తొలి ఏకాదశి రోజున మాకు ఇంతటి అవకాశం రావటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. మా మేడం గారు చాలా మంచి హృదయంతో మా అందరి చేత కూడా హరినామ సంకీర్తన అన్ని దేవాలయాల్లో కూడా పాడించాలని సంకల్పం తీసుకుంటున్నారు. అదే విధంగా మేమందరం కూడా సహకరించి ఎటువంటి వాతావరణాన్ని కూడా మేము లెక్క చేయకుండా అందరం కూడా వచ్చి దేవాలయాల్లో పాడుతున్నాము. రేపు కూడా మా కార్యక్రమం బొద్దుగారమ్మ ఆలయంలో ఉంది. అక్కడ కూడా మేము అందరం ఇలాగే వచ్చి పాట పాడతాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అది ఆగదు. ఇది భగవంతుడి కృప, ఇది భగవంతుడి అనుగ్రహం. మేమందరం కూడా భగవంతుడికి పాదాలకు నమస్కరిస్తూ ఇలాంటి అవకాశం మాకు భగవంతుడు ఇచ్చినందుకు సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా మేడం చాలా మంచి మనసుతో, మంచి ఆలోచనతో ప్రపంచ శాంతి కోసం అనుకోండి, ప్రెసెంట్ ఉన్న పొజిషన్ కి భక్తి భావాన్ని పెంపొందించాలన్న ఉద్దేశం పెట్టుకొని ఆవిడ అన్ని గుడుల్లోని మా అందరితోటి ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు. లాస్ట్ మినిట్ వరకు ఏ అడ్డంకులున్నా
మాకు మేఘాలు చెదిరిపోయి ఆ దేవుడి ఆశీస్సులు ఉంటున్నాయి. ప్రతి కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నామండి. అందువల్ల అందరికీ హరే హరే కృష్ణ.